అందరికి జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు, లీడర్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గమైనటువంటి ఎస్సీ ఎస్టీలు మరియు బహుజనులను ఈ దేశ రాజ్యాంగం మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ ఉందనేది నగ్న సత్యం. ఎందుకంటే దీనికి తార్కాణము గత ఒక 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. సాక్షాత్తు ఈ దేశంలో సంగీత జ్ఞానిగా పిలువబడే ఇళయరాజా గారికి మదురై సమీపంలో ఉన్నటువంటి శ్రీవల్లిపుత్తూరులో ఒక గుడిలో గర్భగుడిలోనికి ప్రవేశం లేదని నిలువరించడం జరిగింది. అంటే ఇతను ప్రస్తుతము రాజ్యసభకు ఎంపీగా కూడా ఉన్నారు. ఇతను పుట్టుక ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఈ దేశంలో ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా కూడా జరుగుతూ ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. సాక్షాత్తు సంగీత జ్ఞాని ఇళయరాజాకే ఇంతటి పరిస్థితి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఎస్సీ ఎస్టీ ఇతర బహుజనుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అతను దాదాపు 1000 సినిమాలకు పైన సంగీతం అందించడం జరిగింది. ఒక నేపథ్య గాయకుడు, మంచి గిటారిస్టు. సంగీతంలో ఎన్ని వస్తువులు ఉందో అన్ని వస్తువులను కూడా అలవోకగా అతను వాయించగలిగినటువంటి ఒక గొప్ప విద్వాంసుడు. ఇతను కూడా ఈ రోజుల్లో దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడినా కూడా కుల వివక్షను ఎదుర్కొంటున్నాడంటే దీనికన్నా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో ఇంకొకటి ఉండదేమో. ఎందుకంటే ఇతను ఎంపీగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంగీత డైరెక్టర్లందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా ఉండే ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి, మరియు ఒక హిందుత్వంతో కూడుకున్నటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మికుడు. ప్రతి గుడిలో ఉన్నటువంటి దేవుళ్ళను అతను హిందూ దేవుళ్ళను పూజించిందే అతనికి రోజులు గడవదు. అలాంటి వ్యక్తికి కూడా గుడి లోపలికి అనుమతి లేదంటే ఈ దేశము ఏ పరిస్థితిలో ఉందో అర్థం కావడంలా. నిజంగా రాజ్యాంగం అనేది లేకుంటే పూర్వము ఈ ఎస్సీ ఎస్టీలు ఎలా ఉన్నారో మూతికి ముంత ముడ్డికి తాటాకు పరిస్థితి ప్రస్తుతం కూడా జరిగేది. ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయకపోయి ఉంటే, వేరే వాళ్ళు ఎవరన్నా రాసి ఉంటే ఈ దళితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. ఇది ఇలా ఉంటే సాక్షాత్తు ఈ భారత రాష్ట్రపతి, ఈ భారతదేశానికి మొదటి పౌరురాలు ద్రౌపది ముర్ము గారికి కూడా జరిగినటువంటి ఒక ఘోర అవమానం గత కొద్ది కాలానికి ముందు ఆమె సొంత రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలోనే పూరి జగన్నాథుడి ఆలయంలో ఆమెకి ప్రవేశం లేకుండా నిలువరించినారు. అంటే ఎంత దారుణం అండి ఇది. అంతకుముందు పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని కూడా నార్త్ ఇండియాలో ఒక గుడిలో లోపలికి అనుమతించకుండా ఈ సనాతన ధర్మం, ఈ హిందుత్వం, ఈ మనుధర్మ శాస్త్రము నిలువరించిందంటే ఎక్కడుంది మనుషుల్లో సమానత్వం? ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా, ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కోసినా కూడా రక్తం ఎరుపు రంగులోనే వస్తుంది, కానీ నలుపు రంగులో రాదండి. ఇంతటి తారతమ్యం ఉన్నటువంటి ఈ దేశంలో ఈ మూలవాసులు, అణగారిన వర్గాల పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. వీరికే ఈ గతి అంటే ఇంకా సాధారణమైనటువంటి ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణంగా
ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక ఎస్సీ ఎస్టీ పిఓటి యాక్ట్ను కూడా తీసుకొచ్చినారు. అయినప్పటికీ అది సంపూర్తిగా ఇంప్లిమెంట్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఎందుకంటే ఈ కేసులను ఎక్కువగా నీరుగార్చి ఫాల్స్ కేసులుగా కొట్టిపడేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి కుల దూషణకు గురి అయిన, కుల వివక్షకు గురి అయిన, కులం పేరుతో దూషింపబడిన, కొట్టిన, అన్ని విధాలుగా ఒక ఎస్సీ ఎస్టీలను దారుణాలకు, వేధింపులకు హింసించినా కూడా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా ఆ కేసులను ఫాల్స్ కేసులుగా చేస్తూ పోతున్నారు. అంటే పాలక వర్గము కూడా ఈ సమానత్వము, సౌభ్రాతృత్వము, ప్రజలందరినీ కూడా ఒకే రీతిలో చూస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దాలనే కోణంతో ఆలోచిస్తే అధికారులు కూడా అలాగే చేస్తారు. ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఎవరు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలని అనగదొక్కడానికే ప్రయత్నిస్తున్నారు తప్పితే ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చెందే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఏఐ కూడా వచ్చింది, టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. అయినప్పటికీ ఈ కుల రక్కిసి అనేది ఈ దేశంలో ఇప్పటికీ కూడా అది ఒక ఎయిడ్స్ లాగా వ్యాప్తి చెందుతూ ఆ కులం అనే ఒక పదం చాలా దారుణంగా తయారైపోయేసి అన్ని వ్యాధుల కన్నా కూడా ఈ కులం అనే వ్యాధి ఒక క్యాన్సర్ లాగా అవతరించి ప్రజల మనోభావాలను, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను, ప్రాథమిక విధులను ఉల్లంఘిస్తూ అందరినీ సమానంగా చూడకుండా అసమానతలతో ఈ దేశము ఉందంటే దానికి ప్రధాన కారణము రాజ్యాన్ని పరిపాలించే పాలకులు తప్పితే మరొకరు కాదు. రీసెంట్గా తమిళనాడులో శివగంగై జిల్లాలో అయ్యాస్వామి అనే ఒక దళిత యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదివి అంటే అతనికి ఆశతో